కోటి మందికి పైగా సభ్యత్వం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఓన్లీ టీడీపీ. ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా దీన్ని క్రాస్ చేసింది లేదు. కోటికి పైగా సభ్యత్వం కార్డుల్ని 1 month లో ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా మంది కార్డ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదిగో ఇవి మెళ్ళ వేసుకోవడం కోసం. సో అతి త్వరలోనే మీ ముందుకి కార్డ్స్ అనేవి రాబోతున్నాయి. నమస్తే, నేను మీ ప్రియాంకరావు. ఇప్పటి వరకు నేషనల్ పార్టీస్ కి మాత్రమే దక్కిన ఘనత ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీకి దక్కింది. అదేంటి అంటే కోటి మందికి పైగా సభ్యత్వం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఓన్లీ టీడీపీ. ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా దీన్ని క్రాస్ చేసింది లేదు. అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి టీడీపీ పార్టీ ఎవరైతే నమోదు చేసుకున్నారో సభ్యత్వాన్ని వాళ్ళందరికీ కూడా వారి యొక్క గుర్తింపు కార్డుని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ గుర్తింపు కార్డు వారికి ఇచ్చేది. కొన్ని పార్టీస్ ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటారు, కొంతమందికి ఇస్తూ ఉంటారు, కొంతమందికి ఇవ్వకుండా కాలయాపన చేస్తుంటారు. అలా కాకుండా టీడీపీ ప్రతిదీ కూడా పక్కడ్బందీగా ప్లాన్ చేసి మరీ ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అలానే ఎవరైతే సభ్యత్వం పొందిన వ్యక్తి ఉన్నారో ఆయనకి ఆ కార్డు ఏ విధంగా వెళ్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో పిన్ టు పిన్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ కమ్. ఫస్ట్ ఒక షీట్ ని వీళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారు. ఈ షీట్ మనకి కొంచెం అక్కడక్కడ ఎంటీగా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ QR కోడ్, ఇక్కడ ఎవరైతే సభ్యత్వం పొందిన వ్యక్తి ఉంటారో వారి యొక్క ఫోటో అండ్ ఈ ప్లేస్ లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అంటే మండలం, బూత్ నెంబర్, వాళ్ళ ఏజ్, అలానే వాళ్ళ యొక్క ID, వీటన్నిటిని కూడా ప్రింట్ చేయడం కోసం ఒక పేజ్ ని వీళ్ళు డిజైన్ చేసి పెట్టుకున్నారు. అందులో ఇది ఫ్రంట్ పేజ్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక పేజ్ ఉంటుంది, ఇది సెకండ్ పేజ్, ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రతి దాని మీద ఒకే మ్యాటర్ ఉంటుంది. అదేంటి అంటే పార్టీ కేంద్ర కార్యాలయ సమాచారం అనేది ఇక్కడ పొందుపరచడం జరిగింది. హెల్ప్ లైన్ నెంబర్, అలానే ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్, వెబ్సైట్, ఫేస్బుక్ ID, ట్విట్టర్ ID, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటిని కూడా బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏదైనా జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి కాబట్టి మనకు తెలిసిన బూత్ లో గానీ మన చుట్టుపక్కల గానీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సమాచారం అందిస్తాం. అలా చేయలేని టైంలో మీరు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి, లేదంటే ఏదైనా న్యూస్ ని ఫార్వర్డ్ చేయాలన్నా గానీ మీరు ఇక్కడున్న ఈ సమాచారానికి పంపించడానికి హెల్ప్ లైన్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ వీళ్ళు ఒక షీట్ ని ప్రిపేర్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. సో మనం లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, ఇక్కడే సాఫ్ట్వేర్ నుండి మన డేటా అంతా కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సో ఈ విధంగా వీళ్ళు ఒక షీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళ పేరు, అలానే పోలింగ్ బూత్ నెంబర్, ఇంకా వాళ్ళ మండలం, డిస్ట్రిక్ట్, ఊరు పేరు, ఇది QR కోడ్ అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ వీళ్ళు ఒక షీట్ ని ప్రిపేర్ చేస్తారు. అంటే వీళ్ళంతా కూడా బూత్ నెంబర్స్ వైజ్ ఒక షీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ షీట్ ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఇది ప్రింటింగ్ వస్తుంది. సో ప్రింటింగ్ ఎలా ఉంది కూడా చూద్దాం. సో ఇది ప్రింటింగ్ అయిన తర్వాత ఇదిగో మనం ఇంతకు ముందు కూడా ఇలాంటిది ఒకటి ఎంటీ షీట్లు అనేది చూసాము. సో మొత్తం ప్రింట్ తర్వాత చూడండి, ఫోటో అండ్ QR కోడ్, పేరు, డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీళ్ళు ప్రింట్ చేసుకొని పెట్టుకుంటారు. ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇది నెక్స్ట్ ప్రాసెస్. ఇందాక మనం షీట్ మీద ఎలా అయితే ప్రింట్ చేశారో మనం చూసాము ప్రింటింగ్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని వచ్చేసి ఓవర్ లేయర్ షీట్ అని చెప్పేసి అంటారు. ఈ ఓవర్ లేయర్ షీట్ లో ఇంతకు ముందు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ షీట్స్ చూసాం కదా, ఈ రెండింటిని పెట్టి షీట్ ఫార్మింగ్ అనేది చేస్తారు. ఈ విధంగా అనమాట. వన్స్ చేశాక మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ప్రతిదీ కూడా బూత్ వైజ్ పెడతారు అండ్ చాలా జాగ్రత్తగా ఇలా చేసిన తర్వాతే మనకి ప్రింట్కి వెళ్తుంది. మనకి షీట్ ఫార్మింగ్ అయిపోయిన తర్వాత ఇది లామినేషన్ కి వచ్చేసింది. సో లామినేషన్ కి వచ్చిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఉంది. లామినేషన్ ఎలా చేస్తున్నారో చూద్దాము. ప్రతిదీ కూడా ఇలా ఎన్ని పెడతారు ఒక ట్రిప్ కి, ఒక ప్లేట్ లో? 10 ఉంటాయి. 10 ఉంటాయా? 10 ఒకేసారి? ఒకేసారి చేస్తాం. 1 by 1 చేస్తాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? హీటింగ్ లో పెట్టాలి మేడం. హీటింగ్ లో పెట్టాక ఒక 10 minutes అయ్యాక మళ్ళీ కూలింగ్ లో తీయాలి. ఓకే, కూలింగ్ లో పెట్టిన ఒక 10 minutes తర్వాత మళ్ళీ తీసేయడం ఇంకా. ఓకే, సో ఈ విధంగా ప్రిపేర్ చేశారు కదా, ఇది లామినేషన్ చేయడానికి ఒకేసారి 10 sheets చేస్తుంది. సో ఒక్కసారి ఇలా వచ్చేయండి చూద్దాం. ఇది
హీటింగ్ మిషన్. ఫస్ట్ ఈ మిషన్ లో పెడతారు ఏవైతే మనం ఇంతకు ముందు బాక్స్ చూసామో. ఈ మిషన్ లో 10 minutes ఉంచిన తర్వాత అంటే ఫస్ట్ హీట్ అవుతుంది. ఇది కూలింగ్ మిషన్. హీట్ అయిన షీట్స్ ని ఇందులో పెట్టిన తర్వాత అవి కాస్త కూల్ అవుతాయి. కూల్ అయిన తర్వాత ఒక 10 minutes తర్వాత వాటిని బయటకు తీస్తారు. ఇదిగోండి లామినేషన్ పూర్తయ్యాక అంటే కూలింగ్ నుండి బయటకు తీసిన తర్వాత షీట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయ్యి మనకు వచ్చేస్తుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంది, ప్యాకింగ్ ఎలా ఉంది అనేది చూద్దాము. సో లామినేషన్ అయిపోయిన తర్వాత కటింగ్ మిషన్ వరకు వచ్చేస్తాయి ఇవి. ఇది కటింగ్ మిషన్. ఇవి చాలా రేర్ గా మనకి దొరుకుతాయి అనమాట. సో కటింగ్ మిషన్ ఎలా కట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో కటింగ్ మిషన్ చూడండి. కార్డ్ తీసుకున్నాం. సో కార్డ్స్ అనేవి కటింగ్ అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తాయి బయటికి. ఇది అవుట్పుట్. అంటే మొత్తానికి మనకి ఇక్కడ వరకు కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక్కడ నుండి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం. సో ప్యాకింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ వీళ్ళు చేసేది ఏంటంటే లేబుల్. సో ఒక్కసారి మనం చూద్దాము. అంటే కాన్స్టెన్సీ ఏంటి, అలానే అక్కడ ఏ క్లస్టర్ లోకి వెళ్తుంది, అలానే బూత్ నెంబర్, ఇవన్నీ కూడా ప్రింట్ చేసి ఒక క్యూఆర్ కోడ్ తో కూడిన ఒక లేబుల్ అనేది వీళ్ళు ప్రింట్ చేయడం జరుగుద్ది. అదొకసారి చూద్దాం. ఇది లేబుల్. సో దీని మీద ఏం రాసుంది అనేది చూద్దాం. ఫుల్ డీటెయిల్స్ దీని మీద ఉంటాయి. ఒక బాక్స్ కి దీన్ని అంటిస్తారు. ఆ బాక్స్ లోనే కార్డ్స్ అనేవి ఉంటాయి. ఇది దేవరపల్లి మండలానికి చెందింది. అలానే బూత్ నెంబర్ 65. ఇందులో మొత్తం టోటల్ 200 కార్డ్స్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. తూర్పు గోదావరి, గోపాలపురం. ఇది ఎక్కడుందో వెతుక్కొని వెళ్దాం రండి. సో ఈ విధంగా వాళ్ళు బాక్స్ మీద ఆ లేబుల్ అనేది అంటిస్తారు. అంటించిన తర్వాత వీళ్ళు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఒక్కొక్క కార్డ్ని కూడా స్కాన్ చేస్తారు. అంటే స్కాన్ ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఒక ప్రాంతానికి వెళ్ళాల్సిన కార్డు మరో ప్రాంతానికి వెళ్ళిపోవడం, ఇలాంటివి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్. బట్ ఆ మిస్టేక్ కూడా జరగకుండా ఉండడం కోసం వీళ్ళు ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో వీళ్ళు వర్క్ అనేది. సో ఈ విధంగా వాళ్ళు కార్డ్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసేటప్పుడు అక్కడ చూడండి మనకి అప్డేటెడ్ అనేది చూపిస్తుంది. సో అప్డేటెడ్ అంటే ఈ ఏదైతే కార్డు ఉందో ఆ కార్డు సరైన బూత్ కి వెళ్తుంది అని అర్థం. అయితే అది కాకుండా వేరేది వచ్చినప్పుడు అక్కడ మిస్ మ్యాచ్ అని చూపిస్తుంది. అప్పుడు అది ఏ బూత్ కి చెందిందో ఆ బూత్ కి వీళ్ళు ఆ కార్డు పంపించడం అనేది చేస్తారు. సో ఇదిగో బాక్సెస్ ఈ విధంగా అన్నమాట. ఒక బాక్స్ లో వీటన్నిటిని ప్యాక్ చేసి పెడతారు. ఈ కార్డ్స్ కూడా ఇవన్నీ ట్యాగ్స్. సో ఈ బాక్స్ లో ఎన్ని కార్డ్స్ అయితే పెట్టారో అన్ని కార్డ్స్ కి సరిపడా ట్యాగ్స్ అనేవి కౌంట్ చేసి ఆ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేయడం అనేది జరుగుద్ది. ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చాలా మంది ఈ కార్డ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదిగో ఇవి మెళ్ళ వేసుకోవడం కోసం. ఇవి ట్యాగ్స్ అన్నమాట. ఎన్ని కార్డ్స్ అయితే ఉన్నాయో అన్ని ట్యాగ్స్ ని వీళ్ళు బాక్స్ లో వేసి ప్యాక్ చేయడం అనేది జరుగుద్ది. సో ఒక కార్డ్ అలానే ఒక ట్యాగ్. ఇప్పటి వరకు ఐడి కార్డ్స్ ఇచ్చిన వాళ్ళని చూసాం కానీ ఐడి కార్డ్స్ తో పాటు ట్యాగ్స్ ఇచ్చిన వాళ్ళని చాలా తక్కువ మందిని చూసాము. సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే చేస్తుంది. నెక్స్ట్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ షీట్ చూస్తున్నారు కదా, ప్రతి బాక్స్ లో ప్యాక్ అయిన తర్వాత ఈ షీట్ అనేది వేయడం జరుగుద్ది. ఎందుకు ఈ షీట్ వేస్తారు అంటే ఫుల్ డీటెయిల్స్. అంటే ఒక అభ్యర్థి యొక్క ప్రతి డీటెయిల్ ఇందులో ఉంటుంది. అంటే చూడండి వాళ్ళు ఏ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు, ఏ వార్డుకి సంబంధించిన వాళ్ళు, అలానే వాళ్ళ యొక్క మెంబర్షిప్ ఐడి, ఇక కార్డ్ నేమ్, ఎవరైతే హోల్డర్ ఉంటారో వాళ్ళ నేమ్, వాళ్ళ ఏజ్, అలానే రిలేటివ్స్ నేమ్, ఇక మొబైల్ నెంబర్. ఒకవేళ కొంతమందికి ఎవరెవరో తెలియకపోవచ్చు. సో తెలియలేనప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నారు కదా, ఈ మొబైల్ నెంబర్ కి కాల్ చేసి మీ కార్డ్ వచ్చింది దీన్ని తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం కోసం వీళ్ళు మొబైల్ నెంబర్ కూడా వేసి ఒక షీట్ నా బాక్స్ లో పెట్టడం అనేది జరుగుతుంది. సో దీని వల్ల మాకు కార్డ్ రాలేదు అని భయపడక్కర్లేదు, మా ఇంటికి ఇస్తారు ఎవరు అని భయం కూడా అవసరం లేదు. ఎందుకంటే సింపుల్ గా వాళ్ళే మీకు కాల్ చేసి కార్డ్ అనేది ఇవ్వడం జరుగుద్ది. సో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. 50 కార్డులు కూడాను అంటే ఒక బూత్ లో 50 కార్డ్స్ ఉన్నాయంటే వాటిని ప్రాసెస్ చేస్తున్నారు చూద్దాము. సో 50 కార్డ్స్ ని కూడాను ఇలా బాక్స్ లో పెట్టిన తర్వాత సో బాక్స్ లో ప్యాకింగ్ అనేది చేస్తున్నారు. సో ఈ ట్యాక్స్ కూడా ఓన్లీ 50 వేస్తారా? అంతే మేడం. కౌంట్ చేసి ఏ పోలింగ్ బూత్ 50 ఉంటుందో ఆ పోలింగ్ బూత్ పెట్టి ఈ ట్యాక్స్ కూడా ఆ 50 పెట్టాలి మేడం గారు. పెట్టి ప్యాకింగ్ చేయడం ఎట్లా ప్యాకింగ్ చేసి. సో ఇది ఫైనల్ గా బాక్స్ రెడీ అయిపోయింది. ఇందులో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, అలానే ఇది ఎక్కడికి వెళ్ళాలి బూత్ నెంబర్ తో సైతం వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి కాన్స్టిట్యున్సీ వచ్చేసి గన్నవరంది, అలానే అది ఏ మండలానికి చెందింది, క్లస్టర్ నెంబర్, బూత్ నెంబర్, అలానే లోపల ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం చూడొచ్చు. అండ్ టోటల్ గా అందులో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అనేది కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఒకటి కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ వచ్చేసి మనం ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటారో అంటే ఈ బూత్ సపోజ్ 209
మెయిన్ బూత్ కి ఇది వెళ్ళిన తర్వాత బాక్స్, ఆ బూత్ డిస్ట్రిబ్యూటర్ ఈ కోడ్ ని గనక స్కాన్ చేస్తే వాళ్ళు ఈ బాక్స్ ని రిసీవ్ చేసుకున్నట్టు వీళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది. అంటే వాళ్ళకి బాక్స్ చేరుకుంది లేనిది అనేది ట్రాక్ చేయడం కోసం వీళ్ళు ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా మంచి ప్రాసెస్ అండ్ ఈజీ ప్రాసెస్. ఎందుకంటే ఒకవేళ వీళ్ళ దగ్గర లిస్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వేరే ఏ బూత్ కైనా సరే బాక్స్ వెళ్ళలేదు అంటే వెంటనే వీళ్ళు అలర్ట్ అయ్యి అది ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడైనా మిస్ అయిందా, ఏమైంది అనేది తెలుసుకోవడం కోసం ఇది బెస్ట్ ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు. చూసారు కదా, పిన్ టు పిన్ నేను మీకు కార్డ్స్ అనేవి ఎలా తయారు చేశారు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ మనం మరొకటి గుర్తించాలి. ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే 1 కోటికి పైగా టీడీపీ పార్టీ సభ్యత్వం కార్డ్స్ ని 1 month లో వీళ్ళు కంప్లీట్ చేసేసారు. సో ఎలా ఇది సాధ్యమైంది? 1 కోటికి పైగా కార్డ్స్ 1 month లో ప్రింట్ చేయడం, అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇదేమి చిన్న విషయం కాదు. సో ఎలా సాధ్యమైంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. హలో అండి. సో ఎలా 1 month లో ఇంత పెద్ద టాస్క్ మీరు ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశారు, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు, ఎలా అనిపించింది? ఫుల్ హ్యాపీ మేడం. టోటల్ ప్రాజెక్ట్ రావడం ఒక ఎత్తు అయితే మ్యాన్ పవర్ సపోర్ట్ ఇంకొక ఎత్తు. ఫుల్ హ్యాపీ. రోజుకి ఎన్ని గంటలు కష్టపడ్డారు, అలానే రోజుకి ఎన్ని కార్డ్స్ ప్రింట్ చేశారు? పర్ డే 3 lakhs కార్డ్స్. సో మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ కలిపి? డే వచ్చేసి 100 members, నైట్ వచ్చేసి 150-130 వరకు మెంబర్స్ వర్క్ చేస్తారు. సో మీ టార్గెట్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇంతమంది వర్క్ చేశారంట. బ్యాక్ ఎండ్ 300 members బ్యాక్ ఎండ్ వర్కింగ్. కంప్లీట్ గా మొత్తం సక్సెస్ఫుల్ గా అయిపోయింది కంప్లీట్ గా. మ్యాన్ పవర్, టోటల్ మ్యాన్ పవర్ సపోర్ట్. సో మొత్తం మీ వాళ్ళ వీళ్ళంతా మొత్తం మా వాళ్ళ టీం, మొత్తం టీం సపోర్ట్. ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు టీం. సో ఇంకెవరితోనైనా మాట్లాడదాము. సో 1 month లో ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద టాస్క్ ని సక్సెస్ఫుల్ గా అందరూ కలిసి కంప్లీట్ చేశారు. ఏంటి ఈ సక్సెస్ కి రీజన్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఎలా వర్క్ చేశారు మీరు? అంటే ఇక్కడ 1 word మనం అనుకుంటే టీం వర్క్ అండి. మొత్తం మేమందరం టీం అంటే 2 shifts గా మేము ఉండి, మార్నింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ నేను, నైట్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఇంకొకళ్ళు, అంటే ఇట్లా 2 incharges కలుపుకొని మేము ఏ రోజుకి ఆ రోజు వర్క్ అనేది అప్డేట్ చేసుకొని, అంటే మార్నింగ్ షిఫ్ట్ ఇది చేసాము, నైట్ షిఫ్ట్ ఇది చేసామని మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది మేము కంప్లీట్ చేసాము. సో యాక్చువల్గా అయితే చాలా టైం పడుతుంది, బట్ మేమందరం హార్డ్ వర్క్ చేసాము టీమ్ గా. సో వీళ్ళందరూ మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అందరూ ఉన్నారు. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి ఈ ప్రాజెక్ట్ ని మేము ఇంత త్వరగా కంప్లీట్ చేయడానికి వీళ్ళందరూ సపోర్ట్ కూడా తీసుకున్నాం మేడం. అంటే ఒక కార్డ్ ప్రింట్ చేసి అంటే ప్రాసెస్ స్టార్ట్ అయిన కాడ నుండి డిస్ట్రిబ్యూట్ అయ్యేంత వరకు మీరు పర్టికులర్ గా తీసుకున్న జాగ్రత్త, ఇది కంపల్సరీ అనుకున్న విషయం ఏమైనా ఉందా? కంపల్సరీ అనేది ఏంటంటే మేడం, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి కార్డ్ అనేది కరెక్ట్ గా ప్రింట్ అయిందా లేదా అనేది చూసుకున్నాం. ప్రింట్ అయిన తర్వాత కరెక్ట్ గా లామినేషన్ అయిందా లేదా, ఆ తర్వాత కరెక్ట్ గా క్యూసీ అంటే దాని క్వాలిటీ చెకింగ్ చేసి అది కరెక్ట్ బూత్ లో ప్యాక్ అవుతుందా లేదా, ఆ తర్వాత అది సరిగ్గా అవుటర్ బాక్స్ ప్యాకింగ్ అంటారు. ఇన్నర్ బాక్స్ ప్యాకింగ్, అవుటర్ బాక్స్ ప్యాకింగ్ 2 types ఉంటాయి. అందులో మనకి అవి 2 కరెక్ట్ గా వెళ్తున్నాయా లేదా అన్నది కూడా మేము చెక్ చేసుకొని సపరేట్ గా దేనికి అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రింటింగ్ తీసుకుంటే ప్రింటింగ్ సెక్షన్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఆ తర్వాత లామినేషన్ సెక్షన్, ఆ తర్వాత క్యూసీ సెక్షన్, ఆ తర్వాత ప్యాకింగ్ సెక్షన్, ఇట్లా మేము సెక్షన్స్ వైడ్ గా డివైడ్ చేసుకొని వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ టీమ్ అంతా మేము కోఆర్డినేట్ చేసుకున్నాం కాబట్టి ఇంత త్వరగా ఈ ప్రాజెక్ట్ అనేది మేము కంప్లీట్ చేయగలిగాం. మాతో పాటు సార్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో ఇంత షార్ట్ టైమ్ లో ఎలా కంప్లీట్ చేయగలిగారు అండ్ మీకు వెనుక దొరికిన సపోర్ట్ ఎలా ఉంది? ఫస్ట్ గా మాట్లాడాలండి మేడం గారు, మా మేనేజ్మెంట్ లక్ష్మీ మేడం గారు, అంటే ఆ మేడం గారు, అలాగే లక్ష్మీనారాయణ సార్, 3 టీంలకు వచ్చాం. ఇక్కడ 3 గ్రూపులు, అంటే శ్రీనివాస్ గారి గ్రూప్, రెండోది రాజగోపాల్ టీము, 3 నేను. 3 టీంలకి ఇంచుమించు 300 numbers వచ్చాం. ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ పెట్టి ఎక్కడ కూడా వేస్టేజ్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా ఒక 2 షిఫ్ట్ల ప్రకారం ఇలా నడిచిందంటే కారణం ఏంటంటే లక్ష్మీ మేడం గారు. ఆవిడ ఒక ఓనర్ గా కాకుండా మాలో ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఏంటంటే ఏదన్నా ఇప్పుడు ఇది అయిపోగలరానంటే దానికి ఒక గిఫ్ట్ ఇవ్వడం మాకు మంచిగా ఎంకరేజ్మెంట్ చేశారు. రెండోది ఏంటంటే ఇంకోటి చెప్పాల విషయం ఏంటంటే ఇక్కడ మాతో పాటు మా కొలీగ్స్ లేడీస్ కూడా చాలా ఈ విషయం ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. బాయ్స్ ఎలాగైతే కష్టపడుతున్నారో సేమ్ వాళ్ళ సపోర్ట్ మెయిన్. ఒక చిన్న వర్కులు చేయాలంటే వాళ్ళ సపోర్ట్, లేకపోతే మిగతా వర్క్ జరగదు కాబట్టి వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది. ఈ 30 days కూడా ఒక ఫ్యామిలీ నంబర్ లాగా, ఓనర్ కాకుండా అలా మేము బయట నుంచి వచ్చామని కాకుండా అందరూ ఒక ఫ్యామిలీ నంబర్ లాగా ఉండబట్టి ఈ 1 month ఒక టీం వర్క్ చేసి సక్సెస్ఫుల్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా మా టీం అండ్ మేనేజ్మెంట్ అందరూ కూడా జరిగింది మేడం గారు. చూసారా వీళ్ళ టీం వర్క్ గురించి ఎంత చక్కగా చెప్తున్నారు. 1 month లో 1 కోటికి పైగా సభ్యత్వ కార్డుల్ని ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. పార్టీ అందరికి చెప్పింది ప్రతి ఒక్కరికి ఇంటికి కార్డు ఇస్తాము, 1 month లోగా ఇస్తాము అని చెప్పేసి. సో నేను ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేయాలి. బాబు గారు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు అన్నా, ఒక ప్రాజెక్ట్ ని ఎవరికైనా అప్పచెప్తున్నారు అన్నా సరే చాలా వాళ్ళు క్వాలిటీతో కూడిన వాళ్ళు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ గా వీళ్ళే. ఎందుకంటే అక్కడ బాబు గారు మాట ఇచ్చారు. సో ఆయన చూస్ చేసుకున్న టీం అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఇన్ టైమ్ లో వర్క్ చేస్తారు, టీం వర్క్ చేస్తారు, ఆయన ఎంత ఆచితూచి ఇచ్చుంటారో మనకి అర్థమవుతుంది. సో టీం అంతా కలిసి 1 month లో ఈ
ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేశారు. 1, 2 కాదు, మళ్ళీ చెప్తున్నాను, 1 కోటికి పైగా సభ్యత్వం కార్డులని 1 month లో ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇదండి. సో పిన్ టు పిన్ ఎలా వీళ్ళు వర్క్ చేశారు, ఎలా కార్డ్స్ ప్రింట్ అయ్యాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, అలానే వివిధ బూత్స్ కి ఎలా పంపించారు అనే విషయాలు ఈ వీడియోలో మీకు నేను పిన్ టు పిన్ చెప్పాను. సో అతి త్వరలోనే మీ ముందుకి కార్డ్స్ అనేవి రాబోతున్నాయి.